నమస్కారం ఘంటారవానికి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. పెదకాకానిలో శంకర కంటి ఆసుపత్రి భవనం ప్రారంభం. వసతులు, వైద్య సదుపాయాలను పరిశీలించిన సీఎం. ఎంఎస్ఎంఈలో ఏపీ అగ్రస్థానం సాధిస్తుందన్న మంత్రి కొండపల్లి. మ్యానుఫ్యాక్చరింగ్ హబ్గా రాష్ట్రం మారుతుందని ఆశాభావం. బీహార్లో ముగియనున్న రెండో దశ అసెంబ్లీ ఎన్నికల ప్రచారం. ఈ నెల 11న 20 జిల్లాల పరిధిలోని 122 స్థానాలకు పోలింగ్. దేశంలో ఉగ్రకుట్రను భగ్నం చేసిన ఏటీఎస్. 3 ముష్కరులు అరెస్ట్. అటవీ భూముల ఆక్రమణలపై అసోం ప్రభుత్వం ఉక్కుపాదం. దహీకాత రిజర్వ్ ఫారెస్ట్లోని 376 ఎకరాల్లో కూల్చివేతలు. గుంటూరు జిల్లా పెదకాకానిలో శంకర కంటి ఆసుపత్రి భవనం ప్రారంభోత్సవ కార్యక్రమం జరుగుతోంది. ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూద్దాం. హై క్వాలిటీ చేసి తర్వాత ఉత్తరోత్తర అభివృద్ధి కలిగి ఇప్పుడు భారతవర్షం పూర్తిగా లక్షాది మందికి ఈ కంటి వైద్యం చేయిస్తూ ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో 7 లక్షల కన్నా ఎక్కువ మందికి ఈ ఉచితంగా ఇలాంటి ఉత్తమమైన ఉచిత సేవని అందిస్తున్నారు. దీనన్నిటికీ కూడా మన ప్రభుత్వం ముఖ్యంగా ఈరోజు కార్యక్రమంలో వచ్చే సంవత్సరం దీనికి గోల్డెన్ జూబ్లీ జరగబోతుంది. ఈ కార్యక్రమం కోసము మన ముఖ్యమంత్రి గారు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారు ఈయన చెప్పినట్టుగా ఆయన అనేక రంగంలో ఆయన అన్ని ఈ ఆంధ్రప్రదేశ్ కోసం అనేక విషయాలన్నీ చేస్తున్నారు. దీనికోసమే ఈ ప్రత్యేక కార్యక్రమం కోసమే ఆయన వచ్చారు. మేము కూడా అక్కడి నుంచి తిరుపతి నుంచి ఈ ప్రత్యేక కార్యక్రమం కోసం వచ్చినాము. ఇలా ఆంధ్రప్రదేశ్లో ఆర్థిక వికాసము, ఆధ్యాత్మిక వికాసము, అలా ప్రతి గ్రామంలో కూడా ఒక చిన్న చిన్న గుళ్ళు, ముఖ్యంగా ఎక్కడ గుడికి అవసరం ఉంటుందో మన పేదవాళ్ళందరూ ఉండే చోట్ల కూడా మొత్తం కలిపి 5,000 గుడులు కట్టించాలని వారి సంకల్పం పెట్టుకున్నారు. అది కూడా చాలా ముఖ్యమంత్రి గారి సంకల్పం కూడా మంచిగా నెరవేరుతూ ధర్మంలో అఖిల భారతంలో ఆంధ్రదేశ్ అంటే దేశంలో ఏ ఫార్ ఆంధ్రప్రదేశ్ అంటారు. దాంట్లో ధర్మంలో ఆధ్యాత్మికంలో కూడా ఆంధ్రప్రదేశ్ అనేది భారతదేశంలో ముఖ్య దేశంగా ఉండేదానికి అందరూ కూడా సహకారం చేస్తూ ముఖ్యమంత్రి గారు కూడా స్వామివారి ఆశీర్వచనంతో ఇంకా ఉత్తరోత్తరం ఇక్కడ ప్రదేశానికి దేశానికి రెండు కూడా చేస్తున్నారు. అలాంటి మంచి మంచి పనులన్నీ కూడా మంచిగా జరగాలని కంచి కామాక్షి అమ్మవారిని ప్రార్థిస్తున్నాము. వీరు కూడా కంచికి ఒకసారి వచ్చి అమ్మవారి దర్శనాలంతా చేసుకుని స్వామివారి ఆశీర్వచనం అంతా పొందాలని కూడా భావిస్తున్నాము. హర హర శంకర, జయ జయ శంకర. ధన్యవాదములు ఆచార్య గారు. మరి ఈరోజు కార్యక్రమంలో తమ అమూల్యమైనటువంటి సందేశాన్ని అందించి ఆశీర్వాదం అందించారు. వారికి పాదాభివందనాలు తెలియజేస్తున్నాం. శంకర ఐ ఫౌండేషన్ ఇండియా శంకర ఐ హాస్పిటల్ ను ప్రారంభించవలసిందిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారిని మీ అందరి కరతాళ ధ్వనుల మధ్య వారికి సాదర స్వాగతం తెలియజేస్తున్నాం. కంటి సమస్యతో బాధపడుతున్న వారికి పూర్తిగా సమస్యను నిర్మూలించి ముఖ్యంగా ప్రపంచ స్థాయి నేత్ర సేవలను అందిస్తోంది శంకర ఐ హాస్పిటల్. ప్రజలందరూ కూడా శంకర ఐ హాస్పిటల్ అందిస్తున్నటువంటి సేవలను ప్రతి ఒక్కరూ కూడా సద్వినియోగపరచుకోవాల్సిందిగా మనవి. ప్రజల సంకల్పానికి ప్రతీక, ప్రజా సేవకు మార్గదర్శకులు, భవిష్యత్ ప్రగతి కోసం రాష్ట్రానికి సుపరిపాలన అందిస్తున్నటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారిని ఈనాటి కార్యక్రమాన్ని ఉద్దేశించి తమ అమూల్యమైనటువంటి సందేశాన్ని అందించవలసిందిగా మీ అందరి కరతాళ ధ్వనుల మధ్య వారికి సాదర స్వాగతం, సుస్వాగతం తెలియజేస్తూ ఆహ్వానాన్ని తెలియజేస్తున్నాం.
పూజ్యులు His Holiness శ్రీ 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 శంకర విజయేంద్ర సరస్వతి గారు, డాక్టర్ ఆర్వి రమణి గారు, ఫౌండర్ చైర్మన్ ఆఫ్ శంకర ఐ హాస్పిటల్, చైర్మన్ శంకర ఐ ఫౌండేషన్ USA మురళీకృష్ణ గారు, గౌరవనీయులు గౌరవ పార్లమెంట్ సభ్యులు కేంద్ర మంత్రివర్యులు పెమ్మసాని చంద్రశేఖర్ గారు, స్థానిక శాసనసభ్యులు నరేంద్ర కుమార్ గారు, స్టీరింగ్ కౌన్సిల్ చైర్మన్ మెంబర్ జానకిరామ్ గారు, డైరెక్టర్ మెడికల్ డాక్టర్ జేకే రెడ్డి గారు, IIT మెడ్రాస్ డైరెక్టర్ కామకోటి గారు, ఈరోజు ఈ పవిత్రమైన కార్యక్రమానికి చేసినటువంటి సోదరి సోదరుమణులందరికీ, పెద్ద ఎత్తున అమెరికా నుంచి ఈ ప్రాంతమంతా కూడా దాతలు వచ్చారు. అలాంటి దాతలందరికీ మనస్ఫూర్తిగా అభినందనలు, శుభాభినందనలు. ఇక్కడ పవిత్ర సేవకు అంకితమైనటువంటి సిబ్బందికి కూడా నా నమస్కారాలు. ధర్మం, న్యాయం, సేవ మూల సిద్ధాంతాలుగా కంచి పీఠాన్ని జగద్గురువు శ్రీ ఆదిశంకరాచార్యులు తమిళనాడులో స్థాపించారు. నాటి నుంచి నేటి వరకు హిందూ ధర్మ పరిరక్షణకు కృషి చేస్తుంది ఈ సంస్థ. అన్య మతాల నుంచి హిందూ మతానికి ముప్పు వాటిల్లిన సమయంలో సదాశివుడి రూపమైన ఆదిశంకరాచార్య భూలోకంలో జన్మించారని భక్తుల నమ్మకం, విశ్వాసం. ఆ విశ్వాసమే ఈ విజయానికి కారణమైందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. కర్ణాటకలోని శృంగేరి శారదాపీఠం, గుజరాత్లో ద్వారకాపీఠం, ఒరిస్సా పూరిలో గోవర్ధన పీఠం, ఉత్తరాఖండ్ బద్రీనాథ్లో జ్యోతిర్మయ పీఠం మఠం, ఇలా దేశంలో 4 దిక్కుల 4 పీఠాలను స్థాపించారు. 4 వేదాలు వ్యాప్తి చెందేలా చేశారు. హిందూ ధర్మాన్ని తిరిగి బలమైన శక్తిగా మలిచారు. హిందూ ధర్మ పరిరక్షణకు ప్రస్థానం సాగిస్తున్న కంచి పీఠం మహోన్నతంగా ఎదుగుతూ వచ్చింది. ధర్మం, జ్ఞానం, సేవకు మారుపేరుగా కంచి మఠం నిలిచింది. ఇప్పుడే మాట్లాడుతూ చెప్పారు, మానవ సేవే మాధవ సేవ అని నమ్మింది. కాబట్టి కంచి పీఠం దేశవ్యాప్తంగా కంటి ఆసుపత్రులు స్థాపించి పేదలకు ఉచితంగా వైద్య సేవలు అందిస్తుంది. ఇక్కడుండే శంకర హై హాస్పిటల్లో ఈరోజు సూపర్ స్పెషాలిటీ కేంద్రాన్ని స్వామీజీ సమక్షంలో నేను ప్రారంభించడం నా అదృష్టంగా భావిస్తున్నా. ఈరోజు మీరు ఒక్కసారి చూస్తే సామాన్యులకు సైతం నేత్ర చికిత్సలు అందుబాటులో తెచ్చిన శంకర హై హాస్పిటల్ 1977లో ఈ సేవా కార్యక్రమాన్ని, ఉద్యమాన్ని ప్రారంభించింది. ఇప్పుడే రమణి గారు చెప్పారు, తొందరలోనే 50 సంవత్సరాల ఉత్సవాలు జరుపుకుంటున్నాం. తప్పకుండా ఆ ఉత్సవానికి నేను హాజరవుతానని చెప్పి కూడా మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నా. 5 దశాబ్దాలు దేశవ్యాప్తంగా 10 రాష్ట్రాల్లో 14 ఐ హాస్పిటల్ నిర్వహిస్తుంది. ఇప్పటి వరకు 30 లక్షల మందికి ఉచితంగా కంటి శస్త్రచికిత్సలు చేశారు. 70 లక్షల మంది చిన్నారులకు కంటి పరీక్షలు చేయడం ఇది ఒక అసాధారణమైన కార్యక్రమం. ఈ ఆసుపత్రిలో రోజుకి సగటున 750 మంది ఉచిత కంటి శస్త్రచికిత్స జరుగుతాయని తెలిసి చూస్తే నాకే ఆశ్చర్యం వేసింది. అలాంటి ఉదాత్తమైన కార్యక్రమాన్ని చాలా సమర్థవంతంగా నిర్వహిస్తున్న మిమ్మల్ని అందరినీ
మరొక్కసారి రాష్ట్ర ప్రభుత్వం తరఫున అభినందిస్తున్న ధన్యవాదాలు, కృతజ్ఞతలు కూడా. 1986లో శంకర హాస్పిటల్ దగ్గర కేవలం 14 మంది సిబ్బంది. ఈరోజు 2268 మంది సిబ్బంది పనిచేస్తున్నారు. దేశం మొత్తం 2570 పడకలు ఉన్నాయి. భారతదేశంలోనే కాకుండా నేపాల్, కంబోడియా, నైజీరియా వంటి దేశాల్లో కూడా ఈ హాస్పిటల్స్ ఉన్నాయి. ఇంకొక పక్క మిమ్మల్ని అందరినీ చూస్తే ఇప్పుడే నాకు మ్యాప్ చూపించారు. దేశం అంతా ఉన్నాయి, ఇంకా కొన్ని ప్రాంతాల్లో లేవు. తప్పకుండా నాకు ఏమాత్రం కూడా అనుమానం లేదు. ఇక్కడే మురళీ కృష్ణమూర్తి గారు చైర్మన్ శంకర ఐ ఫౌండేషన్ USA ఉన్నారు. వాళ్ళకు దాతల కొరత లేదు. కామకోటి ఒక్కసారి కంచి పీఠంగాని పిలిపిస్తే మొత్తం దేశమే కాకుండా పక్క ప్రాంతాలకు కూడా బ్రహ్మాండమైన సేవలు అందించే దాతృత్వం, శక్తి ఈ పీఠానికి ఉందని చెప్పి కూడా మరొకసారి మీకు తెలియజేస్తున్నా. దేశంలో అనేక పీఠాలున్నాయి, ఎన్నో సేవలు అందిస్తున్నాయి. వాళ్ళందరికీ కూడా ఆదర్శవంతంగా ఈ కంచె ఉండడం మన అదృష్టం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. గుంటూరులోని శంకర హాస్పిటల్ 2300 నుంచి మంచి సేవలు అందిస్తూ ఉంది. 4 లక్షల పైగా ఉచిత కంటి శస్త్రచికిత్సలు ఇక్కడ జరిగాయి. 9 లక్షల మందికి పరీక్షలు చేశారు. 300 పడకల సామర్థ్యంతో రోజుకు 2500 నుంచి 3000 మంది రోగులకు సేవలు అందిస్తున్నారు. ఈరోజు మళ్ళీ సూపర్ స్పెషాలిటీ ఐ కేర్ బ్లాక్ ప్రారంభించారు. దీనివల్ల రాబోయే రోజుల్లో సేవలన్నీ కూడా డబుల్ అయ్యే పరిస్థితి వస్తుంది. ఈరోజు ఇక్కడ చూస్తే ఏదో ఫ్రీగా చేస్తుందనేది కాకుండా చాలా వరకు సమర్థవంతంగా చేస్తున్నారు. ఒక్క మాటలో చెప్పాలంటే రెయిన్బో ప్రోగ్రాం ద్వారా ప్రత్యేకంగా పిల్లల కంటి ఆరోగ్యంపై దృష్టి పెట్టడాన్ని అభినందిస్తున్నా. ఇంకో పక్క శంకర ఐ యొక్క గ్రామీణ సేవా ప్రాజెక్టు గిఫ్ట్ ఆఫ్ విజన్, అంటే విజన్ను దానం చేయమని ఒక మంచి కార్యక్రమాన్ని ఇస్తే ఇప్పటి వరకు 32,000 శిబిరాలు మొత్తం నిర్వహించే పరిస్థితికి వచ్చారు. రోగుల్ని హాస్పిటల్కి తీసుకొచ్చే దగ్గర నుంచి వైద్య పరీక్షలు చేయడం, అత్యాధునిక చికిత్స, మెడికల్ అందించడం అన్నీ కూడా ఒక పవిత్రమైన భావంతో చేస్తున్నారు. అత్యున్నతంగా చేస్తున్నారు. నాకు అనిపిస్తుంది ఓసారి ఇక్కడుండేవాళ్ళు నా దగ్గరికి వస్తే ఒక విధంగా ప్రవర్తిస్తారు, ఇక్కడికి వస్తే ఇంకొక విధంగా ప్రవర్తిస్తారు. అంటే నా దగ్గరికి వచ్చినప్పుడు రాజకీయ నాయకుడిగా చూస్తారు, ఇక్కడికి వస్తే స్వామి దగ్గరికి వస్తే భక్తులుగా మీరంతా ఉండి ఏ విధంగా సేవ చేయాలనో సేవకు అంకితం అవుతారు. అదే ఈ సంస్థను నడిపిస్తా ఉందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇదే హాస్పిటల్ బయట ఉంటే అది కమర్షియల్గా ఉంటుంది. అదే హాస్పిటల్ ఇక్కడ ఉంటే ఇక్కడ పనిచేసే సిబ్బంది మొదలుకొని వచ్చే రోగుల వరకు పవిత్రమైన భావంతో వస్తారు, దేవుని మీద నమ్మకంతో వస్తారు. దానివల్ల చాలా తొందరలో వాళ్ళు అనుకున్న లక్ష్యం కూడా నెరవేర్చే పరిస్థితి వస్తుంది. ఇలాంటి చాలా అవసరం. నేను వారి మెసేజ్ ఇప్పుడే విన్నాను. నేను కూడా కంచి పీఠాధిపతి ఆశీస్సులతో ఈ సోలీనెస్ శ్రీ శ్రీ శంకర విజయేంద్ర సరస్వతి గారి ఆశీస్సులతో ఈ రాష్ట్రంలో ఒకటే ఆలోచిస్తున్నాను. హెల్తీ, వెల్తీ, హ్యాపీ సొసైటీ నా ఆలోచన. శంకరాచార్య గారు ఎప్పటి నుంచో చెప్తున్నారు. 5 గుణాలు వారు చెప్పారు. ఆ 5లో కూడా పేదరికం లేని సమాజాన్ని చూడాలనేది వారి కళ, వారి ఆశయం, వారి ఆశీస్సులు. అలాంటి పేదరికం లేని సమాజాన్ని మనం నిర్మాణం చేయలేమా అని ఆలోచించినప్పుడు ఇది అసాధ్యం కాదు, అందరం అనుకుంటే సాధ్యం, అది తప్పకుండా సాధిస్తామని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నాను. ఇంకొక పక్క మీరు ఒక్కసారి ఆలోచిస్తే
ఈరోజు ప్రతి ఒక్కరి ఆరోగ్యం చాలా ముఖ్యం. నేను ఇక్కడికి వచ్చినప్పుడు హెల్త్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి అందుకే ఈ ప్రభుత్వం ఒక వినూత్నంగా ఆలోచించాం. యూనివర్సల్ హెల్త్ కవరేజ్ తీసుకొచ్చాం. ఈ రాష్ట్రంలో ఉండే చిన్న పెద్ద అందరికీ 2,50,000 రూపాయలు హెల్త్ ఇన్సూరెన్స్ కల్పించే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అంతేకాకుండా పేదవాళ్ళందరికీ 25 లక్షల వరకు విలువైన వైద్య సేవలు అందించడానికి ప్రభుత్వ విధానంతో ముందుకు పోతున్నాం. ఇంకొక పక్క మీరు ఒక్కసారి చూస్తే ఒక మంచి ప్రాజెక్టుని తీసుకొచ్చాం, సంజీవని. అంటే నా ఆలోచన ఒకటే, శంకరాయ హాస్పిటల్ ఏ విధంగా అయితే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉపయోగించి మెరుగైన సేవలు రోగులకు అందిస్తున్నారో, నేను కూడా ఆలోచించేది ప్రపంచంలో ఎక్కడ ఆరోగ్యానికి సంబంధించిన నాలెడ్జ్ ఉంటే అది రోగి ఇంటి దగ్గరనే అతనికి ట్రీట్మెంట్ ఇప్పించే విధంగా ఈ సంజీవని ప్రాజెక్టు పనిచేయబోతుందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఈ రాష్ట్రంలో ఉండే 5 కోట్ల మంది ప్రజల యొక్క హెల్త్ రికార్డ్స్ అన్నీ ఆన్లైన్లో పెట్టి డిజిటలైజ్ చేసి హాస్పిటల్స్ కానీ అదే మాదిరిగా ఎవరైతే ప్రాక్టీషనర్స్ ఉంటారో ఏఎన్ఎం వరకు ఆన్లైన్లో ఉంటారు. బిల్ గేట్స్ సహకారంలో వాడు ఫౌండేషన్ ద్వారా ప్రపంచంలో ఉండే నాలెడ్జ్ కానీ టెక్నాలజీ వాళ్ళు తీసుకొస్తారు. ఇప్పటికే ఒక పైలట్ ప్రాజెక్ట్ జరుగుతూ ఉంది. ఈ ప్రాజెక్టు కానీ వస్తే రాబోయే రోజుల్లో ప్రపంచానికి ఆరోగ్య విషయంలో ఆంధ్రప్రదేశ్ ఒక మోడల్గా తయారవుతుంది. ఇది ప్రివెంటివ్ హెల్త్కి పోతున్నాం. అదే మరిగా క్యూర్ చేయడానికి కూడా బెస్ట్ నాలెడ్జ్ తీసుకుంటాం. ఇంకొక పక్క రియల్ టైం మానిటరింగ్ కూడా చేసి ఏ విధంగా తక్కువ కాస్ట్తో సమర్థవంతంగా హెల్త్ ఇవ్వగలుగుతామో హెల్త్ ఇచ్చే విధంగా ముందుకు పోతానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఈరోజు మనందరం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. డబ్బు, హోదా, ఆస్తులు, బంగళాలు, కార్లు ఎన్ని ఉన్నా ఆరోగ్యం లేకపోతే ఉపయోగం లేదు. అందుకే మనం గుర్తుపెట్టుకోవాల్సింది అనారోగ్యమే నిజమైన పేదరికం. ఒక కుటుంబం అనారోగ్యంతో ఉంటే ఆ కుటుంబం పేదరికం లేక ఆటోమేటిక్గా పోయే అవకాశం ఉంటుంది. అలాంటి సమయంలో ఈరోజు మీరు ఒక్కసారి చూస్తే ప్రజా ఆరోగ్యాన్ని కాపాడడానికి శంకర్ హాస్పిటల్ చేస్తున్న సేవల్ని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. వారికి ఒకటే హామీ ఇస్తున్నా, వారు చేసే సేవా కార్యక్రమంలో తప్పకుండా ఈ ప్రభుత్వం ముందుంటాం, అన్ని విధాలా సహకరిస్తామని స్వామి గారికి నేను హామీ ఇస్తున్నా. ఈరోజు మీరందరం చూస్తే సేవే పరమావధిగా భావించే శ్రీ 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 శంకర విజయేంద్ర సరస్వతి గారు స్వామి గారి మార్గదర్శనంలో నేను వారితో ఎప్పటికప్పుడు టచ్లో ఉంటా. వారి ఆశీస్సులు తీసుకుందాం. ఈరోజు నేను ఒకటే చెప్తున్నా, టెక్నాలజీ సమర్థవంతంగా ఉపయోగించుకుంటే మంచి ప్రభుత్వ విధానాలు తీసుకురాగలిగితే ప్రజల్లో ఇక్కడికి వస్తే మీ ఉత్సాహం చూసా. మీరందరూ సహకరిస్తే ప్రపంచానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఒక నమూనాగా తయారు చేసే శక్తి ఈ రాష్ట్రానికి ఉంది. అది సంపద విషయంలో కావచ్చు, జ్ఞానం విషయంలో కావచ్చు, లేకపోతే ఆరోగ్య విషయంలో కావచ్చు, ఏ విషయంలో అయినా మనం నెంబర్ 1గా ఉంటాం. ఇప్పుడే స్వామి గారు ఒక మాట చెప్పారు. ఆ రోజు ఉన్నటువంటి స్వామికి, కంచి స్వామికి దేవస్థానం విరాళంగా ఇస్తే ఈ డబ్బులతో సమానంగా ఇంకొంత డబ్బులు ఇచ్చి ధర్మ ప్రచార పరిషత్తు కోసం ఉపయోగించమని ఆ రోజు చెప్తే ఆ రోజు నుంచి ప్రారంభించారు. ఇలాంటి ఒక చిన్న విషయాలు ఒక్కొక్కసారి ఎంత బాగా పనిచేస్తాయంటే ఈరోజు దేశంలోనే నెంబర్ 1 ధర్మ ప్రచార పరిషత్తు టీటీడీ నిర్వహిస్తూ ఉందంటే దానికి నేను గర్వపడుతున్నానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. చిత్తూరు జిల్లాలో రెండో రోజు పర్యటించిన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పలమనేరు మండలం ముసలిమడుగులో కుంకి ఏనుగుల కేంద్రాన్ని ప్రారంభించారు.
20 ఎకరాల్లో కుంకి ఏనుగుల కేంద్రాన్ని ప్రభుత్వం ఏర్పాటు చేసింది. కుంకి ఏనుగుల ద్వారా అడవి ఏనుగులు జనావాసాలు పొలాల్లోకి వచ్చే వాటి కట్టడి చర్యలపై అధికారులు పవన్కు వివరించారు. కుంకి ఏనుగుల విన్యాసాలను పవన్ తిలకించి ఆహారం అందించారు. అంతకుముందు అటవీ అధికారులతో పవన్ సమీక్ష నిర్వహించి హనుమాన్ కార్యక్రమ పోస్టర్ను ఆవిష్కరించారు. హీలింగ్ అండ్ నర్చరింగ్ యూనిట్స్ ఫర్ మానిటరింగ్ ఎయిడ్ అండ్ నర్సింగ్ ఆఫ్ వైల్డ్ లైఫ్ హనుమాన్ గురించి అధికారులు వివరించారు. హనుమాన్ కార్యక్రమంలో 11 అంశాలను అటవీ అధికారులు పొందుపరిచారు. హనుమాన్ లక్ష్యాలపై ప్రణాళిక రూపొందించాలని అటవీ శాఖకు పవన్ ఆదేశాలు జారీ చేశారు. హనుమాన్ కార్యక్రమంపై ఈ నెల 18, 19 తేదీల్లో భేటీ ఏర్పాటు చేయాలని ఆదేశించారు. ఎంఎస్ఎంఈ విభాగంలో రాష్ట్రం అగ్రస్థానం సాధిస్తుందని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ అన్నారు. విశాఖలో నిర్వహించిన ఏపీ గ్లోబల్ ఎంఎస్ఎంఈ ఎగుమతుల అభివృద్ధి సదస్సులో ఆయన పాల్గొన్నారు. 16 దేశాల నుంచి 44 మంది ప్రతినిధులు ఈ సదస్సులో పాల్గొన్నారు. కొంతమంది వ్యాపారులతో అంతర్జాతీయ ఎగుమతులపై ఒప్పందాలు జరిగాయి. ఇంటర్నేషనల్ ఫోరంలో ఆంధ్రప్రదేశ్ అనే ఒక మాట ఒక మంచి పాజిటివ్ వైబ్ క్రియేట్ చేసి ఇన్వెస్ట్మెంట్స్ ఎక్కువగా కూడా మన ఆంధ్రాకి రూట్ చేయగలుగుతున్నాం. ఇండియా ఇస్ ద బిగ్గెస్ట్ కన్జ్యూమర్ మార్కెట్ అండ్ వరల్డ్కి ఇండియా నుంచి డెమోక్రటిక్ కంట్రీ, ఇండియా నుంచి చాలా స్కిల్స్ ఫోర్స్ కూడా ఇక్కడ ఉందనే ఒక మంచి భావన అయితే మాత్రం క్రియేట్ అయ్యింది. ఇండియాని ఒక పాజిటివ్ వైబ్లో ఆంధ్రప్రదేశ్ అనేది స్పెషల్ ఫోకస్ కూడా మనం క్రియేట్ చేయగలిగాం. వైజాగ్ కేంద్రం కింద ఈ ఈవెంట్ పెట్టడం వల్ల దేశ విదేశాల నుంచి వచ్చినటువంటి పెట్టుబడిదారులు అందరూ కూడా మన ప్రాంతానికి వస్తారు. రేపు ఖచ్చితంగా ఒక పాజిటివ్ వైబ్ క్రియేట్ చేసి ఇన్వెస్ట్మెంట్స్ ఆంధ్రప్రదేశ్లో పెట్టడానికి కూడా అవకాశాలు ఉన్నాయి. మీకు ఫారెన్ బయర్స్తో కనెక్టివిటీ రావాలి, ఎక్స్పోర్ట్స్కి ఏం కావాలో అవన్నీ కూడా ఎడ్యుకేట్ చేస్తాం. ఎంఎస్ఎంఈ ఇండస్ట్రీ నుంచి ఒకసారి ఎక్స్పోర్ట్ ఆర్డర్ వచ్చిందని అంటే మీ ఇండస్ట్రీ ఎక్కడికో వెళ్తుంది. అదే కావాలి ఈ ప్రభుత్వానికి, కేంద్ర ప్రభుత్వానికి కూడా. అంటే ప్రపంచంలో ఏం జరుగుతుంది, అసలు ప్రపంచంలో ఎక్స్పోర్ట్స్ మనం ఎలా పెంచుకోవాలి, ప్యాకింగ్ మెటీరియల్ కానీ లేదు అంటే టెక్నాలజీ కానీ, మెషినరీ అప్డేషన్ కానీ, టెక్నాలజీ అప్డేషన్ కానీ, వీటన్నిటికీ సరిహద్దులు ఓపెన్ అయ్యి మీకు ఫారెన్ బయ్యర్స్తో ఒక సంబంధ బాంధవ్యాన్ని కల్పించడమే ఈ కన్వెన్షన్ తాలూకా ముఖ్య లక్షణం. నాకు 2 MOUలు చేసుకున్నాను. 2 MOUలు చేసుకుని వాళ్ళు ఏం అడుగుతున్నారంటే, సో విశాఖపట్నం ఎక్కడి నుంచి మీరు మనం ఇవ్వాలి కదా, వాళ్ళకి ఎక్స్పోర్ట్ చేయాలి. విశాఖపట్నం నుంచి నేను ఎక్స్పోర్ట్ చేయాలనుకున్నాను. ఇక్కడ విశాఖపట్నంలో మనకి స్పైస్ టెర్మినల్ లేదండి. సో స్పైస్ టెర్మినల్ లేదు కాబట్టి సమ్టైమ్స్ వాళ్ళు ఏం అడుగుతున్నారు, కొచ్చిన్ పోర్టు లేదంటే బాంబే పోర్ట్ నుంచి, మోస్ట్లీ బాంబే పోర్ట్ అడుగుతున్నారు. సో బాంబే పోర్ట్కి మనం వెళ్ళామని అంటే బాంబే పోర్ట్కి లాంగ్వేజ్ ప్రాబ్లం, ఇక్కడ నుంచి మనం వెళ్ళలేము. సో దానికి సంబంధించిన ప్రాబ్లమ్స్ దానికి ఉన్నాయి. సో మన లాంగ్వేజ్లో మనకే దగ్గరగా ఉండేటట్టు మనకి ఇక్కడ ఒక స్పైస్ టెర్మినల్ని ఏర్పాటు చేసినట్లయితే బాగుంటుందని నా ఉద్దేశం. ఖచ్చితంగా నాలాంటి వాళ్ళు ఇంకొంతమంది రావడానికి తయారుగా ఉంటారని నా ఉద్దేశం. వైసీపీ ప్రభుత్వం రాష్ట్రంలో రోడ్లను విధ్వంసం చేసిందని, కూటమి సర్కార్ వాటన్నింటికి మరమ్మతులు చేసి అభివృద్ధి చేస్తుందని మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి అన్నారు. ఏపీ రోడ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ డైరెక్టర్ల ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. విజయవాడలోని ఆర్ఎండ్బి కార్యాలయంలో జరిగిన ఈ కార్యక్రమంలో 14 మంది డైరెక్టర్లతో ఏపీ ఆర్డీసీ ఎండీ శ్రీనివాసరెడ్డి ప్రమాణ స్వీకారం చేయించారు. గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రభుత్వం వచ్చిన వెంటనే మిషన్ పార్ట్రోల్స్ అని చెప్పి ఒక కార్యక్రమాన్ని తీసుకొని 1021 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి దాదాపుగా 5 నెలల కాలంలోనే కంప్లీట్ చేయడం జరిగింది. దాని తర్వాతనే మన ఆర్ఎండ్బికి పేరు ప్రతిష్టలు రావడం జరిగింది. ఒక దిక్కు ఆర్థికంగా మనకు ఎన్నో ఇబ్బందులు వచ్చాయి. గత ప్రభుత్వంలో చేసిన అప్పులు మనం వెంటాడుతున్నాయి. వీటన్నిటిని కూడా మన గౌరవ ముఖ్యమంత్రి గారు బ్యాలెన్స్ చేసుకుంటూ ఈ రోజు
మళ్ళీ ఈ యొక్క రోడ్లకు మహాదశ తీసుకురావాలనేటువంటి ఉద్దేశంతో గత పాలకులు పెట్టిన అప్పులను కడుతూ ఇప్పటికే దాదాపుగా 2,800 కోట్ల రూపాయలకు పైగా వినియోగించడం జరిగింది. కొన్ని పైప్ లైన్లు ఉన్నాయి, ఇంకొక 1000 కోట్ల రూపాయలు కూడా టెండర్లు పిలిచారు. శ్రీ సత్యసాయి జిల్లా పెనుకొండలో మద్యం సేవించి ఆటో నడిపిన డ్రైవర్పై మంత్రి సవిత తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ధర్మవరానికి చెందిన బాలన్న అనే ఆటో డ్రైవర్ మద్యం సేవించి పెనుకొండ నుంచి ధర్మవరానికి ఆటోలో ప్రయాణికులతో వెళ్తున్నాడు. అంబేద్కర్ కూడలి వద్ద తన కాన్వాయ్ ముందు అడ్డదిడ్డంగా ఆటో నడపడం గమనించిన మంత్రి కాన్వాయ్ నిలిపివేశారు. ఆటోను ఆపి మద్యం సేవించి వాహనాలు నడపడం వల్ల అమాయకపు ప్రజలు బలవుతున్నారని ఆటో డ్రైవర్పై తీవ్ర స్థాయిలో ఆగ్రహించారు. మద్యం సేవించి వాహనం నడిపిన ఆటో డ్రైవర్పై వెంటనే చర్యలు చేపట్టాలని పోలీసులను ఆదేశించారు. ఎంతమంది జీవితాలతో ఆడుకోవాలనుకుంటున్నారు మీరు? ప్యాసింజర్ ఉన్నారు, నువ్వు దూరుతాను. రేపొద్దు జరగడం జరిగితే ప్యాసింజర్ లో నువ్వు తాగి బండి తోలితే టేక్ ఇమిడియట్ యాక్షన్. ఏంటయ్యా తాగి నువ్వు బండి తోలి తాగి బండి తోలి నీ జీవితం కాదు, ఇంతమంది జీవితాలతో ఆడుకుంటావు. జీవితం అంతమందితో ఏదానికి నువ్వు తాగి తోలేది మాత్రం మాకు పరిస్థితి అయ్యేది. నువ్వు తాగి బండి తోలితే ఆటోకి జనాలకి ఏం చేయాలి చెప్పాలి. మేము ప్యాసింజర్లు ఏం కావాలా? వైసీపీ పాలనలో బీసీలను అడుగడుగునా మోసం చేశారని మంత్రి నిమ్మల రామానాయుడు విమర్శించారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో 34% ఉన్న బీసీ రిజర్వేషన్ను 24% తగ్గించిన బీసీ ద్రోహి జగన్ అని మండిపడ్డారు. టీడీపీ ఆవిర్భావం నుంచి బీసీలకు పెద్దపీట వేశారని మంత్రి తెలిపారు. బీసీ అంటే టీడీపీ అని గుర్తుకు వచ్చేలా న్యాయం చేశామన్నారు. గత టీడీపీ ప్రభుత్వంలో పాలకొల్లులో గౌడ శెట్టి బలిజ కళ్యాణ మండపం నిర్మాణానికి 1.5 కోటి మంజూరు చేసి స్లాబ్ దశ వరకు పనులు చేస్తే వైసీపీ హయాంలో రూపాయి ఖర్చు చేయలేదని ధ్వజమెత్తారు. కూటమి ప్రభుత్వం వచ్చాక 3 కోట్ల నిధులు మంజూరు చేయించి మళ్లీ పనులు చేయిస్తున్నామని చెప్పారు. గౌడ శెట్టి బలిజ కళ్యాణ మండపం నిర్మాణ పనుల్లో మంత్రి నిమ్మల శ్రమదానం చేశారు. భవన నిర్మాణ కార్మికులతో కలిసి కాంక్రీట్, ఇసుక, సిమెంటును మోశారు. ఈరోజు పాలకొల్లులో ఉన్నటువంటి గౌడ శెట్టి బలిజ కళ్యాణ మండపంకి ఈరోజు 3 కోట్ల రూపాయలు నిధులు కేటాయించి ఆ పనులు శరవేగంగా పరిగెత్తించి పనిచేసేలాగా ప్రతి వారము కూడా రివ్యూ చేస్తూ ఈరోజు ఆ యొక్క నిర్మాణ పనుల్లో కూడా శ్రమదానం చేయడం చాలా తృప్తి, ఆనందాన్ని కలిగించింది. తెలుగుదేశం అంటే బీసీ, బీసీ అంటే తెలుగుదేశం. ఎప్పుడు కూడా తెలుగుదేశం పార్టీ అన్న నందమూరి తారక రామారావు గారి దగ్గర నుండి అన్న చంద్రబాబు నాయుడు గారి వరకు ఎప్పుడు బీసీలకి ప్రాధాన్యత ఇస్తూ ఉంటారు. దానికి ఉదాహరణే మన పాలకొల్లు నియోజకవర్గంలో ఉన్నటువంటి గౌడ శెట్టి బలిజ భవనం. ఆ రోజు 14, 19 నేను మొదటిసారి ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఈ గౌడ శెట్టి బలిజ భవనానికి ఆ రోజు 1,50,00,000 రూపాయలు నిధులు ఇచ్చి అందులో కొంతమేర నిధులు ఖర్చు పెట్టి మొదటి స్లాబు నిర్మాణం వరకు పనులు చేయడం జరిగింది. తర్వాత ప్రభుత్వం మారింది. 5 సంవత్సరాల వైఎస్ఆర్సీపీ పాలనలో మళ్ళీ ఒక చిల్లి గవ్వ కూడా ఈ గౌడ శెట్టి బలిజ భవనానికి ఖర్చు పెట్టినటువంటి పరిస్థితి లేదు. దీని వంక చూసినటువంటి పరిస్థితి కూడా లేదు. మళ్ళీ ఈరోజు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మళ్ళీ 3 కోట్ల రూపాయలు అదనంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి సహకారంతో నిధులు కేటాయించడమే కాదు, ఏజెన్సీని ఫిక్స్ చేసి పనులు కూడా మొదటి సంవత్సరంలోనే ప్రారంభించి పనిచేస్తున్నామని అంటే బీసీల పట్ల ఈ తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమికి ఉన్నటువంటి చిత్తశుద్ధికి ఇదొక నిదర్శనం అని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటూ ఉన్నా. గుంటూరు మిర్చి యార్డు దగ్గర పైవంతర పనులు వేగంగా జరుగుతున్నాయని కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ తెలిపారు. మేయర్ కోవెలమూడి రవీంద్ర, కమిషనర్ పులి శ్రీనివాసులతో కలిసి నగరంలో జరుగుతున్న అభివృద్ధి పనులను ఆయన పరిశీలించారు. శంకర్ విలాస్ బ్రిడ్జి కోసం కొన్ని షాపుల తొలగింపులో జాప్యం జరగడం వల్ల నిర్మాణం ఆలస్యమవుతోందని పెమ్మసాని అన్నారు. వ్యాపారుల, ప్రజలు అర్థం చేసుకుని అభివృద్ధికి సహకరించాలని కోరారు.
షియాడ్ ఫ్లైఓవర్ చూసి వచ్చాం. ఇక్కడ కూడా వర్క్ ఫాస్ట్ గా ఉంది. జనవరి 1st, 2nd వీక్ కల్లా 2 పిల్లర్లు అయిపోయి గడ్డర్స్ వేసి ట్రాఫిక్ వెళ్లే విధంగా చేస్తా అన్నారు. దానికి విగ్రహం కొద్దిగా అడ్డగుంటే దాన్ని అన్నగారి విగ్రహాన్ని కొంచెం వెనక పెట్టే విధంగా దానికి ఒక గైడెన్స్ ఇచ్చాము. సో అది జనవరి 15th అయిపోతుంది. అదేవిధంగా శంకర్ విలాస్ బ్రిడ్జ్ వచ్చేటప్పటికి ఇక్కడ టోటల్ గా ఇంకొక 7 పిల్లర్స్ రావాలి. ఇక్కడ ఉన్నటువంటి ఈ కాంపౌండ్ వాల్ ఒకటి అడ్డం ఉంది, చెట్లు ఒకటి, కరెంట్ లైన్స్ ఇక్కడ కొన్ని ఇష్యూస్ ఉన్నాయి. ఇవన్నీ కూడా 2-3 రోజుల్లో క్లియర్ చేస్తానని చెప్తా ఉన్నారు. రైల్వే ట్రాక్ ఇటు సైడ్ మొత్తం December 15th కల్లా పిల్లర్స్ అన్ని అయిపోతాయి. ఎందుకంటే లాస్ట్ 3 months ఎప్పుడు లేనంత వర్షాలు పడ్డప్పుడల్లా వాటర్ వెళ్ళటం, లోపలికి మళ్ళీ వాటర్ అంతా తీయటం, దానివల్ల అనుకున్న దానికంటే మాకు ఒక 1 month బిహైండ్ ఉన్నాం. అయితే అడిషనల్ గా మ్యాన్ పవర్ అంతా పెట్టి అనుకున్న టైం కంటే అల్టిమేట్ టైం కంటే అనుకున్న దానికంటే ముందే అయ్యే విధంగా ప్లాన్ చేస్తా ఉన్నాం. మాకు కొంచెం రైల్వే ప్రాపర్టీస్ 1-2 ఇష్యూస్ ఉన్నాయి. రైల్వే బోర్డు వరకు వెళ్ళినాయి. మేము ఫాలో అప్ చేస్తా ఉన్నాం ఢిల్లీలో. అది రాగానే ఆ కాంపౌండ్ వాళ్ళు కూడా తీసేస్తే ఇటు సైడ్ అంతా మాకు క్లియర్ అయిపోతుంది. తర్వాత అటు సైడ్ ఇంకొన్ని ఇష్యూస్ ఉన్నాయి. ఇంకా కొంతమంది ప్రాపర్టీస్ ఇవ్వాల్సిన వాళ్ళు ఉన్నారు. టక్కని వెళ్ళాలన్నా వాళ్ళకి బాధగా ఉంటుంది. ఒక్కోసారి కొంత టైం పడుతుంది, బట్ ట్రై చేస్తా ఉన్నాం. వృద్ధాప్యంలో స్వాంతనతో పాటు మానసిక, శారీరక ఆరోగ్యం ఎంతో ముఖ్యమని హెరిటేజ్ ఫుడ్స్ ఉపాధ్యక్షురాలు నారా భువనేశ్వరి అన్నారు. హైదరాబాద్ గచ్చిబౌలిలో ఎన్టీఆర్ ట్రస్ట్లో ఏర్పాటు చేసిన అమృత సీనియర్ లివింగ్ అడ్వాన్స్ రిహాబిలిటేషన్ సెంటర్ను భువనేశ్వరి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మురళీమోహన్, నందమూరి రామకృష్ణ, అమృత సీనియర్ లివింగ్ ఫౌండర్ శేష్ కొండపల్లి పాల్గొన్నారు. వృద్ధులకు స్వాంతన కలిగించే సౌకర్యాలతో పాటు శస్త్రచికిత్సల తర్వాత అవసరమైన సేవలను ఇక్కడ అందిస్తారని భువనేశ్వరి, మురళీమోహన్, రామకృష్ణ తెలిపారు. పోస్ట్ ఆపరేటివ్ కేర్, ఒక ఆపరేషన్ అయిన తర్వాత ఎస్పెషలీ సీనియర్స్కి దే నీడ్ దట్ ఫ్రెండ్షిప్. వాళ్ళు ఎవరితో మాట్లాడాలన్నా, వాళ్ళు బాధలు చెప్పుకోవాలన్నా, ఆర్ ఎనీథింగ్ లైక్ ఎమ్మటే నర్సింగ్ కానీ డాక్టర్స్ కానీ అన్ని అండర్ 1 roof దొరకటం వాళ్ళకి చాలా సంతోషంగా ఉంటుంది. 10 హాస్పిటల్స్ తిరగకుండా ఇట్ విల్ బి అండర్ 1 roof. దిల్ గెట్ ద ఫిజియోథెరపీ ట్రీట్మెంట్ కానీ వాట్ ఎవర్ దే ఆర్ మిస్సింగ్ అది ఇంట్లో దొరకంది అది ఈ సీనియర్ లివింగ్లో తప్పకుండా ఆయన ఇస్తామని హామీ ఇచ్చారు, చేస్తారు కూడా. అట్లానే ఇట్లాంటి సెంటర్స్ చాలా అవసరం. పిల్లలు చూసుకోలేంది ఇక్కడ లభిస్తుంది. అదే కాకుండా ఆ ఏజ్ గ్రూప్ తో పాటు వాళ్ళు ఇక్కడ ఉండి మాట్లాడటానికి ఒక మన ఫ్రెండ్స్ అలాగా వాళ్ళు ఏర్పడి మాట్లాడుకోవచ్చు. అండ్ ఐ థింక్ సో ద ఫిజియోథెరపీ ఈవెన్ ద యంగ్స్టర్స్ కి ఇట్ విల్ బి ఓపెన్. రాబోయే రోజుల్లో ఈ సీనియర్ హోమ్స్ అనేది, సీనియర్స్ లివింగ్ అనేది చాలా అవసరం. పట్టణాలు విపరీతంగా పెరిగిపోయినాయి, ఇంటెద్దులు విపరీతంగా పెరిగిపోయినాయి. మరి జాబ్స్ చేసే వాళ్ళందరూ కూడా ఇంట్లో సీనియర్ సిటిజన్స్ ఉంటే వాళ్ళని చూసుకోవటం కానీ, లేకపోతే ఏదైనా ఆపరేషన్ అయిన తర్వాత పోస్ట్ ఆపరేషన్ గా కొన్నాళ్ళు ఉండాలి అన్న చేసినా ఏదొచ్చినా కూడా ఇలాంటి హోమ్స్ ఉంటే అందరికీ కన్వీనియంట్ గా ఉంటుంది. ఎందుకంటే భార్య భర్త ఇద్దరు కూడా ఉద్యోగాలు చేసే వాళ్ళు ఉన్నప్పుడు ఇంటి దగ్గర ఉన్న సీనియర్ సిటిజన్స్ చూసుకోవడం అనేది కొంచెం కష్టం. అందుకని ఇలాంటి హోమ్స్ లో పెట్టుకుని ఇట్లా పెట్టుకుని పెడితే చాలా బాగుంటుంది. ఇది ఒక సీనియర్ లివింగే కాదండి, ఒక ఇల్లు లాంటిది. ఇప్పుడు వస్తే మన ఇల్లు పోతే వచ్చిన కూడా కొంతమంది సీనియర్ వయసులో పెద్దలందరూ వచ్చినప్పుడు మళ్ళీ ఇంట్లో ఉన్న ఫీలింగ్ రావాలని వాళ్ళకి కావాల్సిన వస్తువులన్నీ వట్టి ఒక నర్సింగ్గా పోస్ట్ ఆపరేటివ్ కేర్ కాకుండా అన్ని ఇటు న్యూరాలజీ, ఆర్థోపెటిక్స్, అన్ని ఫిజియోథెరపీ అన్ని పెట్టారు. దాంతోపాటు ఒక ఇల్లు అట్మాస్ఫియర్ ఉండాలి, ఒక లైబ్రరీ, అలాగే టెరెస్ మీద ఒక చిన్న క్యాఫ్టీరియా, వాళ్ళకి రిలాక్స్ అవ్వండి, ఎక్కడ వాళ్ళకి ఇబ్బంది కాకుండా మన ఇంట్లో ఉన్న ఫీలింగ్ రావడానికి వాళ్ళకి కావాల్సిన వస్తువులను పెట్టారు. చాలా అద్భుతంగా చేశారు. బిల్డింగ్ బాగా డెవలప్ చేశారు. ఏలూరులో వైద్య విద్యార్థులపై ఎలుకలు దాడి ఘటన తీవ్ర కలకలం రేపింది. వసతి గృహంలో నిద్రిస్తున్న 6 వైద్య విద్యార్థులను ఎలుకలు కరవడంతో వారిని ఆసుపత్రికి తరలించారు. వారికి అత్యవసర విభాగంలో వైద్యులు చికిత్స అందించారు. ఈ విషయంపై స్పందించిన మంత్రి సత్యకుమార్ యాదవ్ కారకులైన అధికారులు సంస్థకు షోకాజు నోటీసులు జారీ చేయాలని ఉన్నతాధికారులను ఆదేశించారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలని అధికారులకు మంత్రి స్పష్టం చేశారు. వసతి గృహంలో ఎలుకలు సంచరిస్తుండటంతో వైద్య విద్యార్థులు ఆందోళన చెందుతున్నారు. పాపకి ఎలుక కరిచింది అయితే వాస్తవమే. మేము ప్రివెంటివ్ మెజర్స్ కూడా తీసుకున్నాము. అంటే ఎలుకల మందు పెట్టించాము, అయినా సరే ఎలుకలు వచ్చాయి. మళ్ళీ ఇప్పుడు ర్యాట్ మ్యాట్స్ కూడా పెట్టించాము. పాపకి ట్రీట్మెంట్ అయితే ఇప్పించామండి, టీటీ ఇంజెక్షన్ అవి. ఇక ముందు జరగకుండా ఉండడానికి తీసుకోవాల్సిన జాగ్రత్తలన్నీ తీసుకున్నాము. యాక్చువల్లీ ఒక 2 days బ్యాక్ కూడా 2 పిల్లలకి అయ్యిందండి. నైట్ మేము వచ్చాము. వాళ్ళకి అంటే భయపడతారు కదా పిల్లలు, ప్లస్ వాళ్ళకి చెప్పాల్సిన జాగ్రత్తలు అంటే వాళ్ళు ఫుడ్ ఐటమ్స్ చుట్టూ పడేసుకోవడము అవన్నీ కూడా
ఉన్నాయి. ఆల్రెడీ ఇన్స్ట్రక్షన్స్ ఇస్తూనే ఉన్నాము, రిపీటెడ్గా మీటింగ్స్ కండక్ట్ చేసి. ప్లస్ ఇది ఒకటి హాస్పిటల్ అవ్వడం వల్ల కింద పేషెంట్స్ కానీ ఆ డ్రైనేజ్ వ్యవస్థ కానీ అవన్నీ ఉంటాయి కదా, సో అలా రావడం జరుగుతుంది. దానికి తగ్గ మెజర్స్ ఎప్పటికప్పుడు తీసుకుంటూనే ఉన్నాము. బట్ నిన్న నైట్ 10 వరకు మేము ఇక్కడే ఉన్నామండి. ఉండి వాళ్ళకి అంటే ధైర్యం చెప్పడం, వాళ్ళు తీసుకోవాల్సిన జాగ్రత్తలు చెప్పడం చేశాము. బట్ నైట్ కూడా మళ్ళీ ఒక అమ్మాయికి ఇలా జరిగింది అన్నారు. ర్యాట్మెట్స్ అవి కూడా ఫిక్స్ చేయించాము. కాకినాడ జిల్లా గండేపల్లి మండలం రామయ్యపాలెంలో విషాదం చోటు చేసుకుంది. వరి కోత యంత్రానికి విద్యుత్ వైర్లు తగలడంతో 2 వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందారు. పశ్చిమ గోదావరి జిల్లా ఇరగవరం మండలం పేకేరు గ్రామానికి చెందిన 57 ఏళ్ల సింహాద్రి అప్పన్న, రాపాక గ్రామానికి చెందిన సందీప్ వరికోత యంత్రాన్ని మినీ లారీపై రామయ్యపాలెం మీదుగా తీసుకెళ్తున్నారు. మార్గ మధ్యలో కిందకు వేలాడుతున్న 11 kV విద్యుత్ తీగలు లారీపై ఉన్న వరికోత యంత్రానికి తగిలాయి. వాటిని తప్పించే ప్రయత్నంలో విద్యుదాఘాతానికి గురై సందీప్, అప్పన్న అక్కడికక్కడే మృతి చెందారు. స్థానికులు పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. మ్యూజిక్ మాస్ట్రో ఇళయరాజా దేశానికి సాంస్కృతిక ఆభరణమని డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు కొనియాడారు. విజయవాడలో ఇళయరాజాను రఘురామకృష్ణరాజు, ఎంపీ కేశినేని శివనాథ్ మర్యాదపూర్వకంగా కలిశారు. నగరంలో మ్యూజిక్ కాన్సర్ట్ నిర్వహించినందుకు ప్రజల తరపున కృతజ్ఞతలు తెలిపి సన్మానించారు. భారతీయ సంగీతాన్ని ప్రపంచానికి పరిచయం చేసిన లెజెండ్ ఇళయరాజా అని ఎంపీ కేశినేని శివనాథ్ అన్నారు. ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించడం కోసం ప్రతి ఒక్కరూ ముందుకు రావాలని దగ్గుపాటి ఫౌండేషన్ చైర్మన్ దగ్గుపాటి అశ్రిత పిలుపునిచ్చారు. అనంతపురంలోని దగ్గుపాటి ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఒకే రోజులో రికార్డు స్థాయిలో 10,000 చీర బ్యాగులు పంపిణీ చేసే కార్యక్రమాన్ని చేపట్టారు. టవర్ క్లాక్ వద్ద జరిగిన కార్యక్రమంలో దగ్గుపాటి అశ్రిత, డిస్కవరీ అనిల్, స్వచ్ఛంద కార్పొరేషన్ డైరెక్టర్ భవానీ రవికుమార్ పాల్గొన్నారు. ఉచితంగా చీర బ్యాగులు అందజేస్తూ ప్లాస్టిక్ కవర్లు వాడొద్దని సూచించారు. వరల్డ్ రికార్డ్ కోసం అని చెప్పి మేము క్లాత్ బ్యాగ్స్ పంపిణీ చేయడం జరుగుతుంది. ఈ రోజు మా టార్గెట్ 9,999 బ్యాగులు పంపిణీ చేయాలని. కానీ జనాల్ని ఈ ఉత్సాహం చూస్తుంటే మేము 4 గంటల్లో మా టార్గెట్ రీచ్ అయ్యేటట్టు కనిపిస్తుంది. ఈ ప్రోగ్రామ్ మెయిన్ గా చేయడానికి కారణం ప్లాస్టిక్ ఈ మధ్య చాలా ఎక్కువ అయిపోతుంది అక్రాస్ ఎర్త్ లో. సో అది తగ్గించడానికి అని చెప్పి మా కొంత సహాయం మేము ఏమైతే చేయగలుగుతున్నామో అది చేయడానికి ట్రై చేస్తున్నాము. మీరు ఎవరన్నా కూడా వచ్చి సపోర్ట్ చేసినా ఇంకా బాగుంటుంది. పబ్లిక్ లో స్పందన చాలా బాగుంది. వాళ్ళు కూడా మేము చేస్తాము తప్పకుండా అన్నట్టు చెప్తున్నారు. 4 నెలల కిందట మొదలు పెట్టినాము. ఇందులో భాగంగా ఇప్పటికీ 51,000 చీర సంచులు పంచినాం. ఈ రోజు ముఖ్యంగా ప్రత్యేకం ఏమంటే 9 గంటల్లో 9,999 చీర సంచులు కుట్టి వాటిని ప్రజలకి ఫ్రీగా డిస్ట్రిబ్యూట్ చేసే కార్యక్రమం. ఈ కార్యక్రమం వెనుకల ఉద్దేశం ఏమంటే మన నగరంలో విచ్చలవిడిగా సింగిల్ యూజ్ ప్లాస్టిక్ కవర్లు వాడడం, ప్రతి ఒక్కరూ దానికి స్వస్తి పలికి బట్ట సంచులు వాడాలని అందుకోసం ఈ కార్యక్రమం పెట్టడం జరిగింది. దాదాపు 10,000 సంచులు వీళ్ళు ఉచితంగా ప్రజలకు అందుబాటులోకి తెస్తున్నారు. దీనికి గల ప్రధాన కారణం ప్లాస్టిక్ ని దూరం చేయాలనే ఒక ఉద్దేశం. వీళ్ళందరికీ సమాజం మీద ఉన్నటువంటి స్పృహ, వీళ్ళ బాధ్యతని మనస్ఫూర్తిగా వీళ్ళందరినీ అభినందిస్తున్నాం. అలాగే ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రజలందరూ కూడా సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుతూ ప్రజల్లో కూడా అవేర్నెస్ రావాల్సిన అవసరం ఉంది. మనందరం కూడా బాధ్యతగా వహించాలి. మానవాళి క్షేమాన్ని కోరుతూ విశాఖలో సంపూర్ణ భగవద్గీత పారాయణం చేస్తున్నట్లు మైసూరు దత్త పీఠాధిపతి గణపతి సచ్చిదానంద స్వామి తెలిపారు. భగవద్గీతకు 5,162 ఏళ్లు పూర్తయిన సందర్భంగా విశాఖలో సంపూర్ణ భగవద్గీత పారాయణం నిర్వహించారు. శ్రీ అవధూత దత్తపీఠం భగవద్గీత ఫౌండేషన్ సంయుక్త ఆధ్వర్యంలో కార్యక్రమం చేపట్టారు. 10,000 మందికి పైగా భక్తులు కార్యక్రమంలో పాల్గొన్నారు. భగవద్గీతలోని 18 అధ్యాయాల నుంచి 700 శ్లోకాలను ఆలపించారు. కృష్ణం వందే జగద్గురు సంపూర్ణ భగవద్గీత పారాయణాన్ని ఈరోజు చేసి ఈ పారాయణం యొక్క ఫలము ప్రపంచానికి వదిలేస్తున్నాం. ప్రపంచమంతా క్షేమంగా ఉండని, మంచి పాడి పంటలు ఉండని, ప్రభుత్వం, ప్రజాప్రతినిధులు వాళ్ళందరూ బాగా ఉండని, ప్రజ అంతా బాగా ఉండని ఒక దృష్టితో ఈ పారాయణం మొత్తం 5,000 చిల్లర ఉండినటువంటి
ఈ యొక్క పారాయణం 5,061 మంది ఉన్నారు. అన్ని ఊర్ల నుంచి వచ్చినటువంటి వాళ్ళందరూ కూడా పారాయణం చేసి స్వామికి సమర్పణ చేస్తున్నాం. ఇంటింటా కూడా ఈ భగవద్గీత ఉండాలని, ప్రతి ఒక్కరూ పారాయణం చేయాలని 7 ఖండాల్లో కూడా భగవద్గీత ప్రచారం జరుగుతుంది. 5,162 మందితో చేద్దామని అనుకున్నాము. ఈ 5,162 అనేది ఎందుకు ఒక సింబల్ ఏమిటంటే గీతా జయంతిది. 5,162 సంవత్సరాలు అయిందనమాట మన గీత పుట్టి, భగవద్గీత పుట్టి. ఆ శ్రీకృష్ణ పరమాత్ముడు గీతాచార్యుల వారు ప్రతి ఒక్కరూ కూడా పార్టిసిపేట్ చేయాలని, ఒక్కొక్క సంవత్సరానికి ఒక్కొక్క కృష్ణులాగా ఉండాలని ఆది పెట్టుకున్నాము. ప్రకాశం జిల్లా కొత్తపట్నం మండలం కే పల్లిపాలెం సముద్ర తీరానికి పర్యాటకులు పోటెత్తారు. ఆదివారం కావడంతో అధిక సంఖ్యలో పర్యాటకులు సముద్ర తీరానికి వచ్చి స్నానాలు చేస్తూ సేద తీరుతున్నారు. ఉదయం నుంచి తీరమంతా పర్యాటకులతో నిండిపోయింది. పర్యాటకులు కుటుంబంతో కలిసి చిన్నారులను వెంటబెట్టుకుని వచ్చి సముద్ర స్నానాలు చేస్తున్నారు. పర్యాటకులను సముద్రం లోపలికి పోకుండా పోలీసులు హెచ్చరికలు జారీ చేస్తూ పర్యవేక్షిస్తున్నారు. అల్లూరి జిల్లా డుమ్రిగూడ మండలంలో ప్రముఖ పర్యాటక కేంద్రం చాపరాయి జలపాతానికి పర్యాటకులు పోటెత్తారు. ఆదివారం కావడంతో అధిక సంఖ్యలో వచ్చిన పర్యాటకులు సందడి చేస్తున్నారు. చాపరాయి వాగులో స్నానాలు చేస్తూ ఆహ్లాదంగా గడుపుతున్నారు. కొంతమంది మహిళలు పిల్లలతో కలిసి గిరి వేషధారణతో ఫోటోలకు పోజులిచ్చారు. గిరిజన వేషధారణలో నీటి బిందెలు పట్టుకుని ఫోటోలు దిగుతూ సామాజిక మాధ్యమాల్లో షేర్ చేసుకుంటున్నారు. వచ్చామండి అరకు చూడటానికి. మేము ఇక్కడికి ఈ గిరిజన సంప్రదాయం మాకు ఎంతో బాగా నచ్చిందండి. ఈ వేషధారణ కూడా మాకు ఎంతో నచ్చి మేము ఈ గెటప్ వేసుకొని ఇక్కడికి వచ్చామండి. ఒక 5 minutesలో రెడీ చేసేసారండి. ఫర్ పర్సన్ 100 rupees గెయిన్ చేశారు మా దగ్గర. చాలా ఎక్సైట్మెంట్ ఉందండి. ఈ వేషధారణ ధరించడం మాకు ఎంతో ఆనందదాయకంగా ఉందండి. ఫోటోస్ అన్ని తీసుకుంటామండి. మేము ఆల్రెడీ మా ఫ్యామిలీ మెంబర్స్ మొత్తం అందరూ వచ్చాము. ఇక్కడ బాగా ఎంజాయ్ చేద్దాం అనేసి చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నాము. వైజాగ్ నుంచి వచ్చామండి. ఇది ఫోన్లో చూసి, వీడియోలో చూసి చాలా ఎక్సైట్మెంట్గా ఉండి ఇవన్నీ గెటప్స్ అన్ని ఎప్పుడైనా సరే రెడీ అవ్వాలని చెప్పేసి మేము ఇలా వచ్చాము. చాలా బాగుంది ఇక్కడ రెడీ చేయడం కూడా. వెంటనే క్విక్గా ఏదైనా సరే రెడీ చేస్తున్నారు. కిందని కూడా దింసా డ్యాన్స్ కూడా చేస్తున్నారు. 50 rupees ఇస్తే చాలా బాగుంది. చాలా ఎక్సైటింగ్గా ఉంది కూడా. ఇన్స్టాలో చూసి చాలా వీడియోస్ ఇలా మేము కూడా ఇలా రెడీ అవ్వాలనుకున్నాము. బీహార్లో 2వ విడత ఎన్నికల ప్రచారం ముగిసింది. 243 స్థానాలున్న బీహార్ అసెంబ్లీకి ఈ నెల 11న 20 జిల్లాల పరిధిలోని మిగతా 122 సీట్లకు ఓటింగ్ జరగనుంది. ఈ నెల 6న 18 జిల్లాల పరిధిలోని 121 నియోజకవర్గాల్లో తొలి దశ పోలింగ్ జరిగింది. 65.08% పోలింగ్ నమోదైంది. ఈసారి అధికార ఎన్డీఏ మహాగఠబంధన్ మధ్య గట్టి పోటీ నెలకొంది. అధికార ప్రతిపక్ష కూటములు ఈ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకుని హోరాహోరీగా ప్రచారం నిర్వహించాయి. ఎన్డీఏ తరపున ప్రధాని మోదీ, కేంద్ర మంత్రులు అమిత్ షా, రాజ్నాథ్ సింగ్, పలువురు బీజేపీ పాలిత రాష్ట్రాల సీఎంలు బహిరంగ సభల్లో పాల్గొన్నారు. మహాగఠబంధన్ నుంచి కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ, ఆ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, ప్రియాంక గాంధీ, ఆర్జేడీ అగ్రనేత మహాగఠబంధన్ సీఎం అభ్యర్థి తేజస్వి యాదవ్ సుడిగాలి ప్రచారం నిర్వహించారు. ఈ నెల 14న బీహార్ ఎన్నికల ఫలితాలు వెలువడనున్నాయి. దేశంలోని పలు ప్రాంతాల్లో భారీ స్థాయిలో ఉగ్రదాడులకు చేసిన కుట్రను గుజరాత్ యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ ఏటీఎస్ భగ్నం చేసింది. ఉగ్రదాడుల కోసం ఆయుధాలు సరఫరా చేస్తున్న 3 ముష్కర్లను అరెస్టు చేసింది. నిందితుల్లో హైదరాబాద్కు చెందిన ఓ వ్యక్తి ఉన్నట్టు గుజరాత్ ఏడీఎస్ తెలిపింది. అతడి కదలికలపై నిఘా పెట్టగా మరో 2 గుర్తించినట్టు వెల్లడించింది. దేశవ్యాప్తంగా ఉగ్రదాడులకు కుట్ర పన్నుతున్న 3 ఉగ్రవాదులను అహ్మదాబాద్లో గుజరాత్ యాంటీ టెర్రరిజం స్క్వాడ్ ఏటీఎస్ అరెస్టు చేసింది. గత ఏడాది నుంచి నిందితులపై నిఘా పెట్టిన గుజరాత్ ఏటీఎస్ ఆయుధాలు సరఫరా చేస్తుండగా 3 అదుపులోకి తీసుకుంది. విచారణ సందర్భంగా దేశవ్యాప్తంగా ఉగ్రదాడులకు వీరు ప్రణాళిక చేస్తున్నట్టు గుర్తించింది. నిందితుల వద్ద నుంచి 2 గ్లోక్ పిస్టల్స్, 1 బెరెట్టా పిస్టల్, 30 బుల్లెట్లు, 4 లీటర్ల ఆముదం నూనెను స్వాధీనం చేసుకుంది.
నిందితుల్లో ఒకడైన అహ్మద్ ముహియుద్దీన్ హైదరాబాద్కు చెందిన వ్యక్తి అని గుజరాత్ డీఐజీ సునీల్ జోషి తెలిపారు. మరో ఇద్దరు నిందితులు ఆజాద్ సులేమాన్ షేక్, మొహమ్మద్ సుహేల్ సలీం ఖాన్ ఉత్తరప్రదేశ్కు చెందినవారని పేర్కొన్నారు. అహ్మద్ ముహియుద్దీన్ ఇప్పటికే పలు ఉగ్ర కార్యకలాపాల్లో పాల్గొన్నాడని తెలిపారు. అహ్మదాబాద్కు అతడు వస్తున్నట్టు సమాచారం అందడంతో నిఘా పెట్టారు. అదాలజ్ టోల్ ప్లాజా సమీపంలో అతడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిందితుడి వద్ద నుంచి పలు ఆయుధాలు స్వాధీనం చేసుకున్నారు. 36 ఏళ్ల వయసున్న అహ్మద్ ముహియుద్దీన్ చైనాలో ఎంబీబీఎస్ చేసినట్టు పోలీసులు తెలిపారు. దేశంలో పెద్ద ఎత్తున నష్టం కలిగించే ఉగ్రదాడి చేయాలని అహ్మద్ ముహియుద్దీన్ భావిస్తున్నట్టు పోలీసులు చెప్పారు. పలువురు విదేశీయులతోనూ టచ్ లో ఉన్నట్టు గుర్తించారు. టెలిగ్రామ్ ద్వారా ఓ ఉగ్ర సంస్థతో అతడు సంబంధాలు కొనసాగిస్తున్నాడు. ఆముదం గింజలను ప్రాసెస్ చేసిన తర్వాత మిగిలిపోయిన వ్యర్థ పదార్థాల నుంచి రైసిన్ అనే విషాన్ని తయారు చేస్తున్నట్టు గుర్తించారు. గుజరాత్లోని కాలోల్ నుంచి ఆయుధాలు తీసుకుని మరో ప్రాంతానికి వెళ్తుండగా అహ్మద్ ముహియుద్దీన్ చిక్కినట్టు పోలీసులు చెప్పారు. ఉత్తరప్రదేశ్కు చెందిన మరో ఇద్దరు ఉగ్రవాదులను గుజరాత్లోని బనస్కాంతలో అరెస్టు చేశారు. ఉగ్రవాదానికి వీరు బాగా ప్రభావితమైనట్టు గుర్తించారు. వీరిద్దరూ కూడా విదేశాల్లోని పలువురితో టచ్ లో ఉన్నట్టు పోలీసులు తెలిపారు. ఉగ్రదాడుల కోసం ఇప్పటికే ఢిల్లీ, అహ్మదాబాద్, లక్నోలో రెక్కి నిర్వహించినట్టు తెలిపారు. కశ్మీర్లోనూ వీరి కదలికలు నమోదైనట్టు చెప్పారు. నిందితులతో సంబంధమున్న వారిని సైతం గుజరాత్ ఏటీఎస్ విచారిస్తోంది. ఈ ఏడాది ప్రారంభంలోనే అల్ ఖైదా ఉగ్ర సంస్థతో సంబంధమున్న 5గురిని గుజరాత్ ఏటీఎస్ అరెస్టు చేసింది. నిందితుల్లో బెంగళూరుకు చెందిన ఓ మహిళ సైతం ఉంది. ఆన్లైన్ వేదికగా ఆ మహిళ టెర్రర్ మాడ్యూల్ను నడుపుతున్నట్టు పోలీసులు గుర్తించారు. పాక్లోని ఉగ్ర సంస్థలతో సంబంధాలున్నట్టు తెలిపారు. జమ్మూ కశ్మీర్లో వరుసగా రెండో రోజు కౌంటర్ ఇంటెలిజెన్స్ కశ్మీర్ పోలీసులు సోదాలు కొనసాగిస్తున్నారు. నిన్న 59 ప్రాంతాల్లో తనిఖీలు నిర్వహించిన పోలీసులు ఇవాళ రాంబన్, కిష్త్వాడ్, దోడా, కఠువా, రియాసీ, పూంచ్, రాజౌరి జిల్లాలు సహా 12 చోట్ల తనిఖీలు చేస్తున్నారు. జమ్మూ కశ్మీర్ పోలీసులతో పాటు సైన్యం, సీఆర్పీఎఫ్, ఎస్ఓజీ సిబ్బంది సోదాల్లో పాల్గొన్నారు. పలువురు అనుమానితులను అదుపులోకి తీసుకుని విచారణ చేస్తున్నారు. గుర్తింపు కార్డులు, బ్యాంకు లావాదేవీలు క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. ఉగ్రవాదంలోకి ఆకర్షించేందుకు ఓ టెర్రర్ మాడ్యూల్ చేసిన ప్రయత్నాన్ని ఇటీవల జమ్మూ కశ్మీర్ పోలీసులు భగ్నం చేశారు. పలు జైళ్లలోనూ తనిఖీలు నిర్వహిస్తున్నారు. సరిహద్దుల్లో ఎత్తైన ప్రదేశాల్లో ఉండే ఉగ్రవాదులు శీతాకాలం కావడంతో మైదాన ప్రాంతాల్లో సురక్షిత ప్రదేశాల కోసం వెతుకుతున్నారని నిఘా వర్గాల ద్వారా పోలీసులకు సమాచారం అందింది. ఈ నేపథ్యంలో జమ్మూ కశ్మీర్ వ్యాప్తంగా విస్తృతంగా సోదాలు కొనసాగుతున్నాయి. వందలాది ఆక్రమిత అటవీ భూములను అసోం ప్రభుత్వం జప్తు చేస్తోంది. గోల్పారా జిల్లాలోని దహీకాతా రిజర్వ్ ఫారెస్టు ప్రాంతంలో ఆక్రమణలకు గురైన 376 ఎకరాలకు పైగా అటవీ భూముల్ని స్వాధీనం చేసుకునేలా ఎవిక్షన్ డ్రైవ్ చేపట్టింది. అటవీ భూముల్లోని ఇల్లు, ఇతర నిర్మాణాల్ని డజన్ల కొద్దీ జేసీబీలతో నేలమట్టం చేస్తున్నారు. ఏనుగులు వెళ్లే దారిలో నివాసాలను ఏర్పరచుకోవడం వల్ల అవి ఇబ్బందులు పడుతున్నాయని, తరచూ మనుషులు, జంతువులకు మధ్య ఘర్షణలు చోటు చేసుకుంటున్నాయని అటవీ అధికారులు తెలిపారు. ప్రభుత్వ నిర్ణయంతో 600కు పైగా బెంగాలీ వలస కుటుంబాలపై ప్రభావం పడుతోంది. అటవీ భూములను ఖాళీ చేయాలని 15 రోజుల క్రితం నోటీసులు ఇవ్వగా 70% మంది ఖాళీ చేశారని సమాచారం. తాము ఆక్రమణదారులం కాదని అక్కడి వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దశాబ్దాల నుంచి ఇక్కడే ఉన్నామని, ఆక్రమణదారులమే అయితే ప్రభుత్వం ఇన్నేళ్లు విద్యుత్, నీటి సరఫరా ఎలా చేయగలిగిందని ప్రశ్నించారు. తమకు ఆధార్ సహా భూ ధృవీకరణ పత్రాలు ఉన్నట్టు తెలిపారు. కాగా గడిచిన 4 ఏళ్లలో 42,000 ఎకరాల భూమిని ఆక్రమణల నుంచి స్వాధీనం చేసుకున్నట్లు ఇటీవల అసోం సీఎం హిమంతా బిశ్వ శర్మ తెలిపారు. మరో 9.5 లక్షల ఎకరాల ఆక్రమిత భూములను జప్తు చేయాల్సి ఉందని ప్రకటించారు. కల్మేగి తుఫానుతో అతలాకుతలమైన ఫిలిప్పీన్స్ను మరో తుఫాను ఫంగ్ వాంగ్ భయపెడుతోంది. ఫంగ్ వాంగ్ తుఫాను ఈశాన్య ఫిలిప్పీన్స్లోని కటండు వానిస్ ప్రావిన్స్లో ఇవాళ లేదా రేపు ఉదయం తీరం దాటనుంది. ఈ ఏడాది ఫిలిప్పీన్స్ ఇప్పటి వరకు ఎదుర్కొన్న తుఫాన్లో దీని ప్రభావం తీవ్రంగా ఉంటుందని తెలుస్తోంది. ఫంగ్ వాంగ్ తుపాను ప్రభావంతో ఫిలిప్పీన్స్లో ఇప్పటికే ఈదురుగాళ్లతో కూడిన భారీ వర్షాలు కురిశాయి. పలు చోట్ల చెట్లు, విద్యుత్ స్తంభాలు నేలకొరిగాయి. చాలా చోట్ల విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. తుపాను ప్రభావంతో 10 లక్షల మందికి పైగా ప్రజలను అధికారులు సురక్షిత ప్రాంతాలకు తరలించారు. ఉత్తర ఫిలిప్పీన్స్లో స్కూళ్లు, ప్రభుత్వ కార్యాలయాలను మూసివేశారు. పలు దేశీయ విమాన సర్వీసులు రద్దయ్యాయి. ఫంగ్ వాంగ్ తుపాను తీరం దాటిన తర్వాత గంటకు 185 కిలోమీటర్ల నుంచి 230 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని అధికారులు తెలిపారు. ఇంతకుముందు ఫిలిప్పీన్స్లో కల్మేగి తుపాను కారణంగా 224 మంది మరణించారు.
yan yung boulevard na. Puno na yan ng water. వైమానిక దళ దినోత్సవ ముగింపు వేడుకలో భాగంగా అసోం రాజధాని గువాహటిలో భారత వాయుసేన నిర్వహించిన ప్రదర్శనలు ఔరా అనిపించాయి. వాయుసేన పూర్తి స్థాయి కార్యకలాపాల సామర్థ్యాలను చాటేలా సైనిక యుద్ధ విమానాలు విన్యాసాలు చేశాయి. తేజ్పూర్, హసీమరా, గువాహటి ఎయిర్ బేస్ల నుంచి తరలించిన 25కు పైగా యుద్ధ సైనిక రవాణా విమానాలతో పైలట్లు స్టంట్లు నిర్వహించారు. భారత మల్టీరోల్ ఫైటర్ ఫ్లీట్లో భాగంగా రఫేల్, సుఖోయ్ 30, తేజస్, జాగ్వార్, మిరాజ్ 2000, MiG-29 యుద్ధ విమానాలతో చేసిన బ్రాక్ విన్యాసం సందర్శకులను ఆకట్టుకుంది. విమానాలు గువాహటి గగనతలంలో ఎరుపు రంగును వెదజల్లి ఆపరేషన్ సింధూర్కు నివాళులర్పించడం వేడుకకు హైలైట్గా మారింది. సుదీర్ఘ విరామం తర్వాత సారంగ్ హెలికాప్టర్ షో టీం ALH MK1 హెలికాప్టర్లతో ప్రదర్శనలు ఇచ్చింది. MI-17 ధ్వజ్ విన్యాసం ఆకట్టుకుంది. IAF పరాక్రమం, సమిష్టి కృషి, సాంకేతిక నైపుణ్యాలకు ఈ వేడుకలు వేదికగా నిలిచాయి. ఈస్టర్న్ సెక్టార్లో వాయుసేన సన్నద్ధత, ఆధునీకరణ, ప్రాంతీయ ఉనికిని ఈ ప్రదర్శనలు ప్రతిబింబించాయి.